ఈరోజు నీ హృదయం భయముతో నిండిపోయి ఉందా? నా జీవితంలో ఇంకా మంచి రోజులు వస్తాయా? దేవుడు నన్ను నిజంగా చూస్తున్నాడా? ఈ సమస్య నుంచి నేను బయటపడగలనా? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య నీ మనసులో తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు నీతో చెప్పాలనుకునే మాట నీ కోసమే. ఈ సందేశాన్ని చివరి వరకు విను, ఎందుకంటే ఈరోజు దేవుడు నీ భయాన్ని ఆశగా మార్చాలనుకుంటున్నాడు. మన జీవితంలో కొన్ని సందర్భాలు చాలా కఠినంగా అనిపిస్తాయి. చుట్టూ సమస్యలు, మనసులో భయం, ఆ సమస్యలో మనకు అందరూ దూరమైనట్లు అనిపించవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు దూరం కాలేదు. అందుకే యెషయా గ్రంథం 41:10 దేవుడు ఇలాగ చెబుతున్నాడు, భయపడకుడి, నేను నీతో ఉన్నాను, దిగులు పడకు, నేనే నీ దేవుడును, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నా నీతిగల కుడి చేతులతో నిన్ను ఆదుకుంటాను. ఈ వాక్యం కేవలం ఆపత్లో ఉన్న ప్రజల కోసం మాత్రమే కాదు, ఈ రోజు నీ జీవితాన్ని కూడా. దేవుడు సమస్యలు రావు అని చెప్పడం లేదు, కానీ సమస్యలు నేను నీతో ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఈరోజు ఎదుర్కొంటున్న కష్టం శాశ్వతం కాదు. నీ కన్నీళ్లు దేవుడికి కనిపిస్తున్నాయి, నీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, నీ కోసం ఆయన పనిచేస్తున్నాడు. నీవు చూడలేకపోయినా కాబట్టి భయాన్ని కాదు, దేవుని వాగ్దానాన్ని నమ్ము. నీ పరిస్థితులు మారకుండా ముందే నీ విశ్వాసాన్ని మారాలి. ఎందుకంటే విశ్వాసం ఉన్న చోట ఆశ ఉంటుంది, ఆశ ఉన్న చోట ధైర్యం ఉంటుంది, ధైర్యం ఉన్న చోట దేవుని వాక్యం కనిపిస్తుంది. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో, నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. ఆ ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని మార్చడం ప్రారంభిస్తుంది. నువ్వు ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నా ఒంటరిగా లేవు. దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మర్చిపోడు. ఆయన సమయం వచ్చినప్పుడు నీ కన్నీళ్లు సాక్ష్యంగా మార్చగలడు. కాబట్టి ధైర్యంగా ఉండము, విశ్వాసంతో ముందుకు నడువు. దేవుడు నీకు మార్గం చూపిస్తాడు. ఈ రోజు దేవుడు నీతో చెప్పిన ఈ మాట నీ హృదయానికి తాకితే ఈ వీడియో మరొకరు కూడా షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు దేవుని ప్రోత్సాహకరమైన సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. గుర్తుంచుకోండి, దేవుడు నీతో ఉన్నాడు, కాబట్టి భయపడకు.